పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన డు ప్లెసిస్ ఇలా అన్నాడు. బయటికి చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నా, లోపల మాత్రం భిన్నంగా ఉన్నాను. టోర్నీ ఆరంభంలోనే ముందంజన వేయాలి. అతి త్వరలో మేం ఆ పని చేస్తామని ఆశిస్తున్నా. మా ఆటగాళ్లు చివరి వరకు చాలా ప్రశాంతంగా ఆడారు. మా గెలుపు గుర్రం దినేష్ కార్తీక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో ఏ దశలోనూ ఓడిపోతామని అనుకోలేదు. కొత్త రూల్ ప్రకారం ఇంపాక్ట్ ప్లేయర్గా ఎక్స్ట్రా బ్యాటర్ను తీసుకునే అవకాశం ఉందని తెలుసు. మహిపాల్ రోమ్లర్ అదనపు బ్యాటర్గా బరిలోకి దిగుతాడని ఊహించా. అతను ఈ మ్యాచ్లో అసాధారణ ప్రదర్శన చేశాడు. ఎక్స్ట్రా బ్యాటర్ ఉన్నప్పుడు ఓవర్కు 14-15 పరుగులు చేయాల్సి ఉన్నా విజయం సాధించొచ్చు. దినేష్ కార్తీక్ వంటి ఆటగాడు జట్టులో ఉండడం మా అదృష్టం. గత రాత్రి చెప్పినట్లుగానే దినేష్ కార్తీక్ మాకు చాలా ముఖ్యమైన ఆటగాడు. అతని అనుభవం మాకు ఎంతో ఉపయోగపడుతోంది. ఈ ప్రణాళికతోనే అతన్ని రిటైన్ చేసుకున్నాం. చిన్నస్వామి మైదానం పిచ్ డిఎన్ఏ తెలుసుకోవడం చాలా కష్టం. ఇది చాలా విభిన్నమైన మైదానం. ఈరోజు కూడా పిచ్ చాలా భిన్నంగా ఉంది. ఫాస్ట్గా లేకుండా అనూహ్యంగా బౌన్స్ లభించింది. అలాగే ఫ్లాట్గా ఉంది. పిచ్ కండిషన్కు తగ్గట్లు కోహ్లీ అద్భుతంగా ఆడాడు. నవ్వుతూ తన ఆటను ఆస్వాదించాడు. క్రికెట్ పట్ల ఎంతో పిచ్చిగా ఉన్నాడు. ఐపీఎల్కు ముందు తీసుకున్న బ్రేక్ అతనికి బాగా కలిసొచ్చింది. చాలా ఫ్రెష్గా బరిలోకి దిగుతున్నాడు అని ఫాఫ్ డు ప్లెసిస్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.